అహోబిలంలో మరి ఏదైతే రివ్యూ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మనకి బ్రహ్మోత్సవాలు అహోబిలం బ్రహ్మోత్సవాలు స్వామివారిది 3వ తారీఖు నుంచి మొదలవుతున్నాయి. సో ఎక్కడ కూడా మనకి కోఆర్డినేషన్లో కావచ్చు, లేకపోతే ప్రభుత్వం తరపు నుంచి ఏదైతే పనులు చేయాలో అవన్నీ కూడా మఠం వాళ్ళతోటి కోఆర్డినేషన్ చేసుకుంటున్నాయి. ఎక్కడ కూడా కొన్ని వేల మంది భక్తులు రాబోతున్నారు కాబట్టి ఎక్కడ కూడా ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు పెట్టడానికి అన్ని డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేషన్ చేసుకోవడం జరిగింది. దానికి తగ్గట్టుగానే మఠం తరపు నుంచి ఆల్ డిపార్ట్మెంట్స్, ఆర్డీఓ గారు, డిఎస్పీ గారు అందరం కూడా కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది. ఎందుకంటే ఎక్కడైనా వాష్రూమ్స్ కానీ, తాగునీటి సమస్య కానీ, లేకపోతే ఏదైనా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కానీ ఏవి కూడా ఇబ్బంది కలగకుండా చాలా నీట్గా ప్రతి ఒక్క అంశం పైన మాట్లాడడం జరిగింది. ఎందుకంటే అహోబిలం అంటేనే మనకి గుర్తొచ్చేది స్వామివారికి ఏ విధంగా డెవలప్ కానంటే నాకు చాలామంది అహోబిలంకి దర్శించడానికి వచ్చిన వాళ్ళు చాలామంది నాకు చెప్పడం ఏంటంటే తిరుమల దేవస్థానము శ్రీశైలం తర్వాత బాగా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉన్న టెంపుల్ అహోబిలము, దాని మీద ఎక్కువ దృష్టి పెట్టాలని చెప్పి చాలామంది నాకు చెప్పడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ దురదృష్టం ఏంటంటే గతంలో వైసీపీ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు టెంపుల్ తరపు నుంచి రాజకీయం చేసి టెంపుల్ తరపు నుంచి దోచుకోవడము, దాచుకోవడం ఇవి చేశారే తప్ప ఎక్కడ కూడా స్వామివారిని టెంపుల్ని ప్రొజెక్ట్ చేస్తూ మన భక్తుల్ని ఏ విధంగా అట్రాక్ట్ చేసుకోవాలా, టూరిజం ఏ విధంగా ఫుట్ఫాల్ పెంచుకోవాలనే ఒక ఆలోచన గత ప్రభుత్వం వాళ్ళకి లేకపోయింది. నేను గతంలో టూరిజం మంత్రిగా చేసినప్పుడు కూడా కింద అహోబిలం నుంచి పై అహోబిలం వరకు రోప్వే కూడా ఇంతకుముందు మేము శాంక్షన్ చేయించడం జరిగింది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ శాంక్షన్ అయిన వర్క్ని వాళ్ళు క్యాన్సిల్ చేయించడం జరిగింది. ఇట్లా ఎన్నో టూరిజంకి సంబంధించిన ఎన్నో కార్యక్రమాలు చేయాలనుకున్నాము, కానీ అవకాశం రాలేకపోయింది. కానీ ఇప్పుడు మళ్ళీ స్వామివారి అవకాశం ఇచ్చినారు, మళ్ళీ గెలిచినాము. తప్పకుండా అహోబిలంని పెద్ద స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు చేసి టూరిజంని పెంచడమే కాకుండా స్వామివారి భక్తులకి వచ్చిన ప్రతి వాళ్ళు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా మఠం వాళ్ళు చేయాల్సింది చేసేదే కాకుండా అటు ప్రభుత్వం తరపు నుంచి మేము తీసుకున్న చర్యలు కూడా తీసుకొని టెంపుల్ డెవలప్మెంట్కి మేము కూడా సహకరిస్తాము, ఎప్పుడు కూడా ఉన్నాము గతంలో కూడా అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, మరి కేంద్రం నుంచి కూడా గతంలో కూడా కేంద్రం నుంచి కూడా మనకి నిధులు రావడం జరిగింది. నేను గతంలో మంత్రి ఉన్నప్పుడు కూడా అప్పుడు ఆల్ఫోన్స్ గారు టూరిజం మినిస్టర్గా, సెంట్రల్ మినిస్టర్గా ఉన్నారు. సో ఆయన కలవడం జరిగింది, వెంకయ్య నాయుడు గారిని కలవడం జరిగింది, కిషన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి స్వామివారి గురించి బాగా చెప్పి అహోబిలంని డెవలప్ చేసే విషయంలో అందరూ కూడా సహకరించాలని చెప్పి కూడా మొన్న కూడా కిషన్ రెడ్డి గారిని కలిసినప్పుడు కూడా అదే మాట ఆయనకు చెప్పడం జరిగింది. ఆయన కూడా ప్రసాదం ఇవ్వడం జరిగింది, ఆయన కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. ఇట్లా మనకి స్వామివారి గురించి 10 మందికి చెప్పి 10 మంది 100 మందికి చెప్పి వేల మందికి లక్షల మంది అహోబిలంకి రావాలా, అహోబిలం ద్వారా ఆ స్వామివారిని నమ్ముకొని బతుకుతున్న ఈ అహోబిలం ప్రాంతం ప్రజలు బాగుపడాలా, ఆలగడ్డ బాగుపడాలా, ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలా, మన భారతదేశం బాగుపడాలా అని చెప్పి కూడా మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, భక్తులు ఎవరైనా ఈ బ్రహ్మోత్సవాలకు రావాలనుకున్న వాళ్ళు మీరు దర్జాగా రండి. స్వామివారి దర్శనం బాగా జరుగుతుంది. మీకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కూడా బ్రహ్మాండంగా ఇక్కడ మేము చేసి పెడతాము. ఎవరికి ఎక్కడ ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం తరపు నుంచి, మఠం తరపు నుంచి కోఆర్డినేషన్తో మేమందరం కూడా ముందుకెళ్తున్నాము. సో ఎవరు కూడా ఇబ్బంది లేకుండా మీరు వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవడానికి మేమందరం కూడా అన్నీ కూడా సిద్ధం చేస్తున్నామని చెప్పి కూడా భక్తులకు అందరూ కూడా తెలియజేసుకుంటూ, మీరు ఎక్కడైనా వచ్చిన వాళ్ళకు కూడా ఎక్కడ సత్రాలు కావచ్చు, లేకపోతే హోటల్స్ కావచ్చు, ఎక్కువ శాతం డబ్బులు తీసుకుంటున్నారనే ఒక మాట రాకుండా అందరికి కూడా కలిపి ఒకే రేట్లు పెట్టి ఎక్కడ కూడా రేట్లు పెంచకుండా చూసే బాధ్యత కూడా మేము తీసుకోవడం జరిగింది. అట్లా కొన్ని ముఖ్యమైన అంశాలు కూడా ఈ మీటింగ్లో కూడా మాట్లాడి దానికి తగిన చర్యలు కూడా మేము తీసుకుంటున్నామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, భక్తులందరూ కూడా ఒకటే తెలియజేసుకుంటున్నాము, అహోబిలం పుణ్యక్షేత్రాన్ని మీరు వచ్చి దర్శించుకునే వెళ్ళేటప్పుడు కూడా మీరు మాకు బాగా జరిగింది దర్శనం, బాగా అరేంజ్మెంట్ చేశారని మీరందరూ కూడా గర్వపడేలాగా మేమందరం కూడా కృషి చేస్తామని మరొకసారి భక్తులకి అందరూ కూడా తెలియజేసుకుంటూ, సహకరించిన డిపార్ట్మెంట్ అందరికీ కూడా, లోకల్ ప్రజలకి అహోబిలము నమ్ముకొని ఆ టెంపుల్ని నమ్ముకొని ఉంటున్న ప్రజలకు కావచ్చు, అదేవిధంగా మఠం వాళ్ళు కావచ్చు, మరి కేంద్రం నుంచి మనకి సపోర్ట్ ఇస్తాము, మేము కూడా చేస్తామని చెప్పి ముందుకు వచ్చే సంతోష్ గారు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అందరి సపోర్ట్ తీసుకొని ఈ ఎన్డీఏ ప్రభుత్వము అహోబిలం పుణ్యక్షేత్రాన్ని ఇంకా డెవలప్ చేసేదానికి మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.